హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదండి. మా ఆయన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కోసం వీడియోస్ తీసుకోవడం కోసం మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఐఫోన్ అయితే ఇంకా బెటర్ అని అనుకుంటున్నాడు. సో మా దగ్గర అంత అమౌంట్ ప్రెజెంట్ లేదు కాబట్టి నా గోల్డ్ బ్యాంగిల్స్ని తాకట్టు పెట్టి ఆ అమౌంట్తో ఐఫోన్ని తీసుకోవాలని అనుకున్నామండి. ఏమైందంటే యాక్చువల్గా బిగ్ బులియన్ డేస్ అని చెప్పేసి పెట్టారు కదండి మనకి, దసరా హాలిడేస్ ఆ టైంలో. అప్పుడు ఆఫర్స్ బాగా ఉన్నాయన్నమాట. ఇంకా దివాళీకి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయేమో అని చెప్పేసి అప్పుడు మేము అవాయిడ్ చేసామన్నమాట. అప్పుడే తీసుకుని ఉంటే ఇంకా చాలా బాగా తగ్గేది మాకు అమౌంట్. సో మేము అలాగా పోస్ట్ పోన్ చేసాం, ఇంకా తగ్గుతుందేమో అనుకొని చెప్పేసి. తగ్గకపోగా మళ్ళీ దివాళీ టైంకి మళ్ళీ ఇంకా ఎక్కువ పెరిగిపోయిందనమాట. సో అప్పుడు మేము యాక్చువల్గా ఐఫోన్ 16 తీసుకోవాలనుకున్నాడు మా ఆయన. కానీ ఇంకా మళ్ళీ తీసుకునేటప్పుడు ఇంకెందుకులే 17 తీసుకుంటే మనకి ర్యామ్ అదంతా కూడా బాగుంటుంది కదా, వీడియోస్కి వాటికి బాగా సపోర్ట్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట. ఐఫోన్ 17 తీసుకున్నామండి. బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాం అనమాట రీసెంట్గా. మా ఆయన అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడండి ఐఫోన్ తీసుకున్నందుకు. యాక్చువల్గా ఇది మేము దసరా టైంలోనే తీసుకోవాల్సింది, కానీ దివాళీకి మళ్ళీ ఆఫర్ పెట్టి తగ్గుతుందేమో, మనకి ఒక 10,000 15,000 అయినా మనకు కొంచెం సేవ్ అయింది కదా అని అలాగా మేము ఆలోచించి బాగా లేట్ అయ్యి అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బుల్ని పే చేసి మేము తీసుకున్నాం అనమాట. బట్ ఓకే, పర్లేదు, ఎందుకంటే ఇది ఎప్పటికైనా యూజ్ అయ్యేదే కదా, అలా ఉండేది కాదు కదా అని చెప్పేసి ఇంకా కాంప్రమైజ్ అయిపోయినాం అనమాట. ఫోన్ తీసుకునేటప్పుడు నేనైతే వెళ్ళలేదండి. మా ఆయన ఆఫీస్ వాళ్ళతో కలిసి వెళ్ళాడనమాట, వెళ్ళి తీసుకున్నాడు. సో అక్కడ అన్బాక్సింగ్ చేసేటప్పుడు వీడియో తీయమని చెప్పానమాట నేను యూట్యూబ్లో పెట్టుకోవడానికి. సో అది తీసి నాకు మళ్ళీ సెండ్ చేశాడు. ప్రజెంట్ మేము ఉండే సిచ్యువేషన్లో ఒక ఫోన్ కోసము ఇంత అమౌంట్ పెట్టి ఐఫోన్ తీసుకోవడం అవసరమా అని నేను అనుకునేదాన్ని అనమాట. కానీ మా ఆయన నాకు బ్రెయిన్ ఇప్పుడు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా మనీని ఎర్న్ చేయొచ్చు, అది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట ఇప్పుడు అని చెప్పేసి చాలా బ్రెయిన్ వాష్ చేశాడు. ఇంకా నేను కూడా ఇంకా కాంప్రమైజ్ అయ్యానండి. నిజమే కదా, ఇది కూడా ఇప్పుడు ఒక ప్లాట్ఫామే కదండి మనీ ఎర్న్ చేసుకోవడానికి. కాకపోతే కొంచెం లేట్ అవుద్దంటే మనం మనీ ఎర్న్ చేసుకోవడం కోసం పెట్టుబడి పెడితే తప్పులేదని అనిపించింది అనమాట. ఓన్లీ మనకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఇంత అమౌంట్ పెడితే కొంచెం కష్టం, కానీ మనీ ఎర్న్ కోసము మన ఫ్యూచర్ కోసం పెడితే తప్పులేదని అనిపించింది అనమాట. సో ఇద్దరం ఇంకా ఒకే మాట మీద ఉండి తీసుకున్నామండి. అమౌంట్ అయితే నియర్ బై అన్నీ కలిపి మనకి 80 వరకు పడిందండి, 80K వరకు. నాకైతే మా ఆయన 80K ఒక ఫోన్ కోసం పెట్టానని చెప్తే నాకైతే గుండెల్లో, ఒక ఫోన్ కోసం ఇంత అమౌంట్ని పెట్టాము అనుకోనంటే నా గుండెల్లో ఒకేసారి అగ్నిపర్వతం బద్దలైపోయినట్టు ఫీలింగ్ వచ్చింది అనమాట. బట్ ఓకే, చూద్దాం, ట్రై చేద్దాంలే అని అనిపించి ఇంకా కాంప్రమైజ్ అయిపోయాను అనమాట. యాక్చువల్గా మేము ముందే అనుకున్నాము, కానీ అలా డిలే చేసి వచ్చింది. బట్ ఎప్పటికైనా అవ్వాల్సిందే కదా అని ఒక స్టెప్ తీసుకున్నాం అనమాట. ఇది చాలా పెద్ద విషయం కాకపోవచ్చు చాలామందికి, కానీ మాకైతే ఇది చాలా పెద్ద విషయమే. ఒక ఫోన్ కోసం ఇంత అమౌంట్ పెట్టేది అనేది నేనైతే అసలు కలలో కూడా ఊహించుకోలేదు. అదే అండి, ఈ ఫోన్కి కొనడానికి పర్పస్ ఏంటంటే ఓన్లీ యూట్యూబ్ అండ్ మనకి ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసి పెట్టుకోవడం కోసమే, ఆ రీజన్ కోసమే కొన్నామండి, అంతే. ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం ఏం కాదనమాట. సో అది కూడా ఒక ఇన్కమ్ సోర్స్ కావాలి మాకు అనే ఉద్దేశంతోనే మేము తీసుకున్నాము. సో దానికోసం ఇంకా నా బంగారు గాజుల్ని తనఖా పెట్టి ఆ డబ్బులతో ఇంకా తీసుకున్నామండి. సో బంగారం గాజులది ఏముందండి, కొనడం అయితే కష్టం, కానీ తనఖా పెట్టింది కొంచెం కొంచెం కట్టి విడిపించుకోవచ్చు కదా. సో ఆల్రెడీ ఒక ఇన్కమ్ సోర్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం కోసం ఇంకొకటి దాన్ని యూజ్ చేసుకోవడంలో తప్పులేదని అనిపించింది అనమాట నాకు. ఫోన్ కొన్నప్పటి నుంచి నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడం కోసం ఆ ఫోన్ ఇస్తారేమో అనుకొని నేను చూస్తుంటే నాకు అస్సలు ఇవ్వట్లేదండి, అసలు టచ్ కూడా చేయనివ్వట్లేదు అనమాట మా ఆయన. ఓన్లీ తను మాత్రమే వీడియో చేసుకుంటూ తన ఇన్స్టాలో అప్లోడ్ చేసుకుంటున్నారు. బట్ ఇట్స్ ఓకే అండి, అది తన కోసమే కదా తీసుకుంది. సో లైట్ అనమాట. సో దీనికోసం ఏంటంటే నా గాజుల్ని SBI బ్యాంకులో తీసుకువెళ్ళి పెట్టామండి, తాకట్టు పెట్టామన్నమాట. మళ్ళీ ప్రైవేట్ దాంట్లో అంటే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి SBIలో పెట్టామన్నమాట. మాకు ఎంత అవసరమో మేము అంతే తీసుకున్నామండి. యాక్చువల్గా దానికి ఇంకా ఎక్కువ వస్తుంది, కానీ మేము ఏంటంటే మాకు ₹1,00,000 ప్రెజెంట్ సరిపోద్దిలే అనుకొని చెప్పి మళ్ళీ వడ్డీ అన్నీ కట్టాలి కదా, మళ్ళీ ఎక్కువ తీసుకున్నా కూడా అది ఊరికే ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా. సో మాకు ఎంతైతే కావాలో మేము అంతే తీసుకుని ఇంకా అది కొంచెం కొంచెంగా కట్టి ఇంట్రెస్ట్ అండ్ అసలు అమౌంట్ అనేది కట్టి ఇంకా విడిపించుకోవాలన్నమాట. అదే ఇప్పుడు నాకుండే పెద్ద టాస్క్. ఇంకేంటంటే మనం బంగారాన్ని తీసుకెళ్ళి మన గవర్నమెంట్ బ్యాంక్స్లో మెయిన్గా SBIలో పెడితే మనకి పర్ గ్రామ్కి ఎంత ఇస్తారు, తులంకి ఎంత ఇస్తారు, దానికి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, 1 lakh బిలో అయితే ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, 1 lakh అబవ్ తీసుకుంటే దానికి ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, అండ్ 5 lakhs అబవ్ అయితే మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది అనేది
నేను మొత్తంగా బ్రీఫ్గా ఒక వీడియో అనేది చేసి పెడతానండి క్లియర్గా. సో ఇదే అండి ఇవాళ వీడియో. సో మేము యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసి అప్లోడ్ చేయడం కోసం మాత్రమే ఐఫోన్ తీసుకున్నామండి. అది కూడా గోల్డ్ని తనఖా పెట్టి ఆ డబ్బులతో ఐఫోన్ తీసుకున్నాం అనమాట. ఇది వినడానికి చాలా సిల్లీగా ఉంటుంది, కానీ ఇంకా మాకు కూడా సిల్లీగానే అనిపించింది. కానీ చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా అనుకొని చెప్పి తీసుకున్నామండి. ఇదే అండి ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా వీడియోని చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి అన్నమాట. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ అండి.